విజయనగరం టౌన్ ధర్మపురి గ్రామంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు మరియు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు శుభాకాంక్షలతో కార్యకర్తలు అభిమానులు ఇచ్చిన పుస్తకాలు పెన్నులు విద్యార్థులకు అందజేశారు. ధర్మపురిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 311 మంది, సుంకరపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 341 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించింది. పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్, డ్రెస్సెస్, షూస్ అన్ని విధాలుగా కూడా మంచి క్వాలిటీ అయిన మిడ్ డే మీల్స్ కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా పుస్తకాలు, వాళ్ళకి రికార్డ్ బుక్స్, ల్యాబ్ రూమ్స్, అలాగే వాళ్ళకు కూడా డొక్క సీతమ్మ మిడ్ డే మీల్ అనేది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ చాలా క్వాలిటీ అయిన ఫుడ్ అనేది వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందిస్తున్నాం అనేది ఈరోజు మనం గర్వంగా ఫీల్ అయ్యి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వంలో ఎంతో అద్భుతంగా అన్ని కూడా ముందుకు నడిపిస్తున్నారు. లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అలాగే మనం అందరం ఈ ప్రభుత్వంలో అన్నీ ఒక పాజిటివ్ విధానంగా మనం ఫ్యూచర్ బాగుపడాలని, మన పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలని, వాళ్ళు ఒక మంచి సిటిజన్స్గా తీర్చిదిద్దాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వము విద్యని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. మనం గతంలో ధ్వంసం ప్రభుత్వం ఉన్నప్పుడు 14 లక్షల మంది పిల్లలకి మన రాష్ట్రంలో బడి లేకుండా చేశారు. దాంట్లో 5 విజయనగరం నియోజకవర్గమే. పాపం ఆ పిల్లలు ఏడుస్తా వెళ్ళారు. అది మనకందరికీ చాలా బాధ కలుగుతూ ఉంది. పిల్లలకి మనం చల్లగా చూడాలి, వారికి ఏదైనా చేయగలిగితే ప్రోత్సహించాలి. ప్రోత్సహించలేకపోతే దండం పెట్టి ఊరుకోవాలి, కానీ వారి భవిష్యత్ నాశనం చేయడం మంచి పని కాదు. అది మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాం.